గైస్ అలా ఉన్నారు అందరూ. మళ్ళీ ఒక కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అదే మనకు ఫర్ ఎవర్ వరల్డ్ అనమాట. ఎపిసోడ్ 2కి అయితే స్వాగతం అందరికీ. సో స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఈ హౌస్ బిల్డ్ చేసా, కానీ ఎపిసోడ్ అయితే రికార్డింగ్ అయితే కాలేదు, ఏమనుకోకండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే లైక్స్ టార్గెట్ పెట్టలేను ఈ ఒక్కసారికి. ఇంకా ఇంట్రో వేసుకుందాం. మొత్తానికి వచ్చేసినాం. ఏంటి మొత్తం RGB లైట్స్తో సెటప్ అని ఆలోచిస్తున్నారా? ఇంట్రో అయితే కొత్తగా మళ్ళీ చూసి మళ్ళీ ఏమో మీకు ఇప్పుడు ఇంట్రో వేసా. నాకైతే రీసెంట్గా కొంచెం సర్ది ఉండే, అందుకని వీడియోస్ అయితే రెగ్యులర్గా రాలేవు. చూడండి, ఇక్కడ మనమైతే బ్రెడ్ ఎక్కువైంది కదా, వీటైతే పెద్ద అయింది. ఆ ఎపిసోడ్లో నేనైతే వీటిని కూడా తీసేసా. మళ్ళీ ఏమో అదంతా చేసా వీడియో. అది చాలా పెద్ద విషయం అయిపోయింది. అది మొత్తం చేసినాక ఇక్కడ ఉండేది మొత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఒక బ్రిడ్జ్ చేసి మొత్తానికి అయితే ఇక్కడ నుంచి ఒక మంచి బ్రిడ్జ్ చూడేసేసాం. ఇక్కడ నుంచి మొత్తమేమో ఇట్లా ఒక మంచి బ్రిడ్జ్ చూడేసేసాం. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పటికి ఓకే. మళ్ళీ మనకి తర్వాత కావాలంటే చూసుకోవచ్చులేండి. ఇప్పటికైతే బ్రిడ్జ్ ఓకే అనే చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా నాకు అప్పటి నుంచి జాంబీ సౌండ్స్ వినిపిస్తున్నాయి లోపల అనుకుంటా. చూద్దాం, అవండి. లేదు లోపల ఏది లేదు, అంటే బయటనే ఎండనో తిరుగుతున్నాయి. ఏమండి, మనం వెళ్ళి దీన్ని రైడ్ చేయవచ్చు, కానీ ఇప్పుడు మనకి రైడింగ్ సమయం కాదు. ఏదో ఒక వేరే దాంట్లో ఆడిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. చూడండి, స్టేట్గా పోతున్నాం, అప్పుడైతే ఎట్లనైనా పోతుండే. ఇట్లా స్టేట్గా పోయిన ఫీలింగ్ అయితే రాదు. ఇంకా నిన్న మొన్నటి వరకు అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయకపోయినందుకు అయితే నన్ను క్షమించండి. ఎందుకంటే పెద్ద సమస్య అయితే ఏం లేవు నాకు, అయితే చిన్నదే అనుకుంటా కదా బ్రో. దానికే వీడియోస్ చేయను అని అన్సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేయకండి, చెయ్యొద్దు ప్లీజ్ గైస్. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఒక మంచిది కేవ్ ఉంది. ఈ కేవ్ మనకి ఫ్యూచర్లో అవసరం పడవచ్చు. మన ఇంటి వెనకాలనో అక్కడనో కేవ్ అయితే కనిపించింది. ఇవ్వండి, 2 చిక్కి ఉన్నాయి. ఇంకా లోపల అయితే బాగున్నట్టుంది, కానీ మనమైతే లోపలికి వెళ్ళేది అయితే లేదు. మొత్తం RGB సెటప్ చేసేసిన. దీని లోపలి పోదాం. ఇది చిన్నదే లాగానే ఉంది, కానీ ఏం కాకపోతే బెస్ట్. వద్దులేండి, అటు తిరిగి ఆ కాళ్ళకి పోతాం అనుకుంటా. ఓకే, ఇక్కడ మనకి ఐరన్ ఏమన్నా బయట దొరుకుతుందని నేను వచ్చి చూస్తున్నా. దొరుకుతా మనకి ఓకే. మనమైతే ఇప్పుడు కేవ్స్లకైనా పోవాలి. మొత్తం పైన కోలే ఉంది. కోల్కి ఫస్ట్లో మనం చాలా ఇబ్బంది పడ్డాం కదా,
ఇక్కడికి ఒక్కసారి మన ఇంటి బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే ఎంత పెద్ద ఉంది. విలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఎంతగానో ఉంది చూడండి. మన దగ్గర ఎట్లా ఈ సీడ్ అయితే బాగుంది. మీరు ఆడాలనుకుంటే ఈ సీడ్ లింక్ అయితే నేను పెడతా, కానీ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ లింక్. ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నెక్స్ట్ వీడియోకి ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే వస్తుందంట. ఇదైతే నేను చెప్తలేను, యూట్యూబ్ కూడా చెప్తుండు. నాకైతే అందుకే పెట్టడానికి వస్తలేదు డిస్క్రిప్షన్లో అయితే. ఇక్కడ వేరేదేమన్నా విలేజ్ ఉందా గైస్? విలేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇగోండి, ఇది నేను చూడలేదు గైస్ విలేజ్, ఇప్పుడు చూస్తున్నా. అరే ఎక్కరా గైస్, నేను ఊహించింది కరెక్టే. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి అసలు విలేజ్ చూడలేదు. ఈ విలేజ్ మొత్తం బాగుంది. అంటే నేను అసలు ఈ విలేజ్ ఒకసారి కూడా రాలేదు. వచ్చినాం. విలేజ్ కొంచెం అట్లా డిఫరెంట్గా అనిపించింది. అంటే కొంచెం రియలిస్టిక్ అయితే యాడ్ చేసే కాబట్టి మీకు అట్లా ఎట్లా అనిపిస్తుంది. వాటర్లో ఈ యానిమేషన్ బాగుంది కదా, బాగుందంటే బాగుందని కామెంట్ చేయండి ప్లీజ్. దీంట్లో అయితే వాటర్ అన్ని పోయినాయి నాకు తెలియదు. ఇవన్నీ మన హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూసుకొని దిగాలి ఏమైనా. కోలు ఉంది. నేనైతే మైనింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మైనింగ్ స్టార్ట్ చేశాక మనకి ఐరన్ అయితే సింపుల్గా రావాలి కాబట్టి నాకు ఇప్పుడు ఎక్కువ మైనింగ్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు మైనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మైనింగ్ అయితే ఎవరు నాతో ఆడాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్లో అయితే చెప్పండి. వాళ్ళైతే నాతో ఆడొచ్చు, కానీ ఒక కండిషన్, మీతో కండిషన్ ఏముండవండి. రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఓకే గైస్. ఇక్కడ నేను అనవసరంగా ఇది బ్రేక్ చేసా. కొంచెం వాక్ చేయడానికి సింపుల్గా కూడా ఉండాలి. ఇది ఎక్కి పోవచ్చు లేండి. మొత్తం గ్రావెల్ కనిపిస్తుంది ఏంటి? ఉండనివ్వండి, గ్రావెల్ కూడా. గైస్ మనం ఏంటి మర్చిపోయినాం, మన దగ్గర ఎంత కోల్ ఉంది కదా, కొన్ని టార్చర్స్ చేస్తే ఏమైంది పోయి ఇప్పుడు దాని సంగతి చూద్దాం. ఆల్రెడీ ల్యాంతర్స్ అయితే చేసిన. ఇప్పుడు ఇవి తీద్దాం. ఓకే, ఇప్పుడు మనకైతే స్టిక్స్ కావాలి. అబ్బే స్టిక్స్ ఇప్పుడు ఆ కింద ఉన్నాయి. ఆ కిందికి ఇప్పుడు మళ్ళీ పోయి పైకి మళ్ళీ రావాలి. టైం వేస్ట్ గైస్. ఇవ్వండి ఆ స్టిక్స్ ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఏది స్టిక్స్ 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 అది దీంట్లో ఉన్నట్టున్నాయి గైస్. వీటిలో లేకపోతే ఉంటుంది పక్క. ఒకవేళ ఇన్వెంటరీలో కూడా పెట్టుకోలేదు, దీంట్లోనే ఉన్నాయి గైస్.
ఇప్పుడైతే కొన్ని టార్చెస్ తీసుకోవాలి. ఓ చాలా టార్చెస్ వస్తాయి గైస్. ఓకే 40 టార్చెస్ దాకా వచ్చినాయి మనకి. ఇప్పుడు అవసరం గైస్, చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మనకు అవసరమా అని నాకు అనిపిస్తుంది గైస్. మనకి నిజంగానే ఇప్పుడు వేస్ట్. రేపు పొద్దునైతే కలుద్దాం గైస్ మళ్ళీ. వెల్కమ్ టు డేస్ మర్చిపోయినా కానీ వెల్కమ్ మళ్ళీ వచ్చేసినాం. నాకెందుకో భూమి కింద జాంబీస్ ఉన్నాయి అనిపిస్తుంది. జాంబీస్ మన జాంబీస్ కొట్టకండి జాంబీస్. ఇక్కడ తవ్వా, ఇక్కడ 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 దువ్వుతాం. అరే ఎంతసేపు రా ఇది కదా గైస్, ఎంతసేపు అని మనం దీంట్లోనే ఉండాలి. మనం ఇది యూజ్ చేసుకున్నాం, మన తర్వాత చూద్దాం. ఓకేనా గైస్? ఓకే మనకైతే గ్రాఫ్ ఉంది. ఒక ఆర్చ్ పెడితే అయిపోద్ది గైస్. ఇంకా ఐరన్ మనకి దొరకలేదు. అయిపోయింది. తవ్వు 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 రాజా, వేసే తవ్వి 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 సావురా. సారీ తవ్వి 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 తవ్వి. ఇక్కడ నుంచి లైట్లు. అరే ఇవెందుకు వచ్చినాయి ఐస్ ఇప్పుడు? సోది డట్తో కప్పేద్దాం. ఇంకా పూజ చేస్తావేంట్రే? అరే మొత్తం బొక్కలు పెట్టిర్రయ్యా మొత్తం. అరే ఆగురా ఆగురా ఆగురా. అయ్యయ్యి ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. కూల్. అరే మొత్తం బొక్కలు పెట్టి ఇది మరీ దానా గైస్. ఇక్కడ నుంచి ముగించింది. ఓ బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీతింగ్. ఇంత దొబ్బినా మొత్తం పోయింది. ఇక్కడ నుంచి తోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక మంచి మైనింగ్ ప్లేస్. అమ్మ అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా మన కొత్త హౌస్ ముందే స్టార్ట్ చేస్తే బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. అందుకని ఇంకొక సీక్రెట్ తెలుసా మీకు ఏంటంటే, ఎందుకు నేను ఈ మూలకు సెలెక్ట్ చేసుకున్నాను తెలుసా? ఇవ్వండి ఇక్కడ బొక్క ఉంది చూడండి. ఇవ్వండి ఇవన్నీ చేసింది నేనే అన్నమాట. ఎవరు చెప్పకండి. అందుకే మీకు జాబ్ సౌండ్స్ అయితే ఒరే
సావు 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 నాకు వినిపించద్దు. ఇగోండి చూడండి, ఇది మన హౌస్ బిల్డింగ్ కింద అన్నమాట. ఎందుకంటే నేనే ల్యాండ్ కప్పేసిన. మీరు చూసి భయపడకండి. ఇగోండి పైన మన హౌస్ ఉంటుంది అన్నమాట. ఇవి పిల్లర్స్, సపోర్టింగ్ పిల్లర్స్. ఓకే, ఇన్ని బాణాలు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి నాకు అర్థమే కాలే. మొత్తం కప్పేద్దాం, మళ్ళీ తెలిసిపోతుంది. అబ్బా ఊరు మొత్తం తిరిగి వచ్చిన జస్ట్ నాకు ఎందుకు పోతున్నా నేను. వీటికి ఎందుకు వస్తున్నా? అసలు నేను ఏం చేద్దాం అనుకొని వచ్చిన, ఏదో చేద్దాం. జామిసాన్ పోయింది చూసారా? ఒకటి ఉంది ఏంటంటే అయ్యా డ్యూరేషన్, మనది డ్యూరేషన్ అంతా అయిపోయింది. డ్యూరేషన్ మనం వేరేదైతే చేసుకోవాలి. అవన్నీ మన ఆర్మర్ ఏది, ఆర్మర్ డ్యూరేషన్ క్లిక్ క్లిక్. అయ్యో ఇరిగిపోయే స్టేజ్ వరకు వచ్చినాయి ఇవి ఆర్మర్. మనకు అవసరమా? కొత్తది తీసుకుందాం, పాత లోపల పెట్టేద్దాం. మనం అన్ని వాళ్ళ చేతిలో చచ్చిపోతే స్కెలిటన్ చేతిలో చచ్చిన చిన్నపిల్లడు అని మీరు కామెంట్స్లో పెడతారు. అందుకని ఓకే, ఒక మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఇది కావాలంటే మన దగ్గర అవి లేవంట, పోయి తెచ్చుకుందాం. నాకు కావాల్సింది మెయిన్గా అవే, వుడ్ అంట. ఇప్పుడు వుడ్ నుంచి తేవాలి. లాగ్స్తోనైతే కొన్ని వస్తాయి. ఈ యొక్క లాగు స్టిప్పర్ లాగు, 2 లాగ్స్ ఎట్లన్నా అట్లా తెప్పిద్దాం. ఏది కొంచెం ల్యాగ్ అవుతుంది ఇక్కడికి వచ్చి చూస్తే. ఈ ల్యాగ్ అయితే దీంట్లోనే అవుతుంది, మళ్ళీ RGB లైట్స్లో అవుతుంది కొంచెం. ఓకే ఓకే, కొంచెం ల్యాగ్ కాకుండా ఉండవే బాబు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇది కదా, ఫ్లింట్ అండ్ స్టీల్. ఎందుకు ఇప్పుడు మనకి తర్వాత చేసుకుందాం. ఇదొకటి మనం అన్ని ఇప్పుడు ఇవైతే ఇంకొన్ని రోజుల వరకు చూసుకోవాలి మనం. ఇంకా వీటిలోనే రన్ అవుతున్నాం. కొన్ని రోజులైనాక ఇవి ల్యాగ్ ఇంట్లోకి పోతే ల్యాగ్. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే ఈ మైనింగ్ అయితే ఫుల్గా పూర్తి చేద్దాం. ఓకే, గైస్ మనమైతే మొత్తం దవ్వకుండా పోవాలి. ఎంత కిందికి వస్తుందో నాకు తెలియదు. మళ్ళీ పలిపోతుందా ఇది ఒక్కటి?
పలిగిపోతుంది. ది లాస్ట్ అండ్ ఫైనల్. ఓ ఇంకా ఉందా? అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. షవల్ ఇట్లా దొవ్వుదాం గైస్ ఇప్పటి నుంచి. ఎందుకంటే అట్లా దొవ్వినామనుకో మళ్ళీ అట్లా దొవ్వితే మొత్తం గ్రావెల్ వస్తుంది. అందుకని ఇప్పుడేంది గైస్, మొత్తం ఇది వస్తుంది. డట్ ఎందుకు వస్తుంది మనకు? ఈ డట్ వద్దు నాకు, కాబుల్ స్టోన్ కూడా వద్దు. నాకు కావాల్సింది గ్రావెల్ కూడా కాదు, నాకు కావాల్సింది ఐరన్. ఇప్పుడు ఎక్కడ దొరకాలి చెప్పండి? ఐరన్ దొరుకుతలే, కరువు అయిపోయింది ఐరన్. ఇవ్వండి ఒక్క ప్లేస్లో కనీసం. అరే ఒక పని చేద్దాం. మొత్తం వాటర్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. ఈ పైనుంచి కూడా క్లోజ్ చేసేస్తే అంత పైగా. గైస్ ఇది మనకు తెలుసు కదా, ఇది ఒక కేవ్. అరే ఆగండి గైస్, ఇక్కడ నుంచి ఇది ఒక వాటర్ ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి గైస్. ఇంకా అరే ఇంకా వాటర్ పోండి, వాటర్ అంతా క్లియర్ అయిపోండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం దొవ్వుకుందాం గైస్. ఒకటి పోతే ఇంకొక రూట్లో మనం పోవాలి, ఒక రూట్ అయిపోతే ఇంకొకటి. ఎంత కాబుల్ స్టోన్ వచ్చింది గైస్. ఎస్ గైస్, ఇక్కడ నుంచి మనకి దొరుకుతుందంటే కొంచెం కింద లోపలికి పోయి చూస్తే మనకి ఇంకా తొందరలోనే దొరకబోతుందని నాకు సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చూడండి, కాపర్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి కాపర్ దొరుకుతుంది మనకు, కానీ ఎక్కువ కాదు, లైట్గా దొరుకుతుంది. అంటే ఇంకా మనం చాలా కిందికే పోవాలి. మస్తు షార్టేజ్ వచ్చినట్టు ఉంది ఈ సైడ్కి. అసలు మన దగ్గర ఎంత కాబుల్ స్టోన్ ఉంది? ఆగండి, ఇన్వెంటరీ ఓపెన్. ఇన్వెంటరీ ఓపెన్ చేయి. అది మొత్తానికి వచ్చింది. ఇంత కాపరా, 3 stacks కాపర్ గైస్. కాపర్ అంటే 3 stacks. 3 stacks వచ్చింది గైస్ మనకు. ఒక పికాక్స్ చేసుకుందామన్నా మనకి ఇంకొక ఐరన్ ముక్క కావాలి. ఐరన్ స్వాడ్లు అయిపోయినాయి, ఐరన్ పికాక్స్. అవ్వండి, ఇప్పుడు మనం కాపర్కి అయితే చేసుకోవాలి. మళ్ళీ వచ్చే వరకు కొడదా మరిగిపోయింది. ఓకే, మనం ఇక్కడనే ఒకటి చేసేసుకున్నాముగా, క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ అయిందా? ఓకే, క్రాఫ్ట్ ఇక్కడ పెట్టి మన దగ్గర కాపర్ ఉంది కదా. ఓకే, ఒక కాపర్ టూల్స్ మనకి ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక టార్చ్ పెట్టి
ఎన్ని అయిపోయినా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది మెయిన్గా వచ్చేసరికి ఇదన్నమాట. కొంచెం స్లోగా అయినట్టు అనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడు స్లోవి మనం తీసుకున్నాం కదా, అందుకని కొంచెం స్లోగా అనిపిస్తుంది. అవును, మనం అసలు ఇట్లా ఎందుకు తవ్వకుండా వస్తున్నాం? నేనేమని చెప్పినాను గైస్? అప్పుడే మర్చిపోయినాం. అయినా మనకు అలవాటు ఉన్నది ఎప్పుడు మర్చిపోము గైస్, ఇది మాత్రం పక్కా కదా. చూడండి, ఇట్లా తవ్వకుండా పోదాం. డ్యూరేషన్ పోయినా మొత్తం అయిపోయినా ఏం కాదు. బ్రెడ్ ఉంది మన దగ్గర. బ్రెడ్ నుంచి కొంచెం బాగా కావాలి. 30 టార్చెస్ మనం అప్పటి నుంచి తవ్వుతూనే ఉన్నాం. ఎప్పుడు కాబుల్ స్టోనే వస్తుంది అప్పటి నుంచి. ఎంతసేపటి నుంచి నేను చేస్తున్నా, అప్పటి నుంచి వస్తూనే ఉంది ఇది కాబుల్ స్టోనే. అమ్మా, నా మెడల్ కూడా నొప్పులు వస్తున్నాయి గైస్. తొవ్వి మనం ఎంతవరకు ఎంత తవ్వినామో తెలుసా? ఇదంతా తవ్వకుండా వచ్చినాం. ఈ వరకు తవ్వకుండా వస్తానే ఉన్నాం గైస్. అయిపోయింది క్రాఫ్టింగ్ టేబుల్ గైస్. మన ఇన్వెంటరీ ఫుల్. సూపర్, ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది గైస్. గైస్ నేనైతే నెక్స్ట్ టైం ఎక్స్రే గేమ్ అయితే తెస్తా. కాన్సెప్ట్ మీ ముందుకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మరి సపోర్ట్ చేస్తారా? అయితే తెస్తా గైస్, సపోర్ట్ చేస్తా అంటే మీరు అనండి, తెస్తాను. ఓకే, కామెంట్లో ఎస్ బ్రో అని రచ్చ చేసేయండి. కామెంట్ మీకోసమే ఉంది గైస్, ఏడుస్తుంది కొన్ని రోజుల నుంచి. ఎవ్వరు దాన్ని పట్టించుకుంటలేరంట. కొంచెం వెళ్ళి దాన్ని పట్టించుకొని మాకు కూడా సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా కంటెంట్ చేస్తాం, చాలా చేస్తాం. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో